ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి, మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. రెండో ఇంటి వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా శుభసూచకం. జూన్ 1వ తేదీ వరకు కూడాను బృహస్పతి మీకు సర్వకాల సర్వావస్థల యందు ఈ శ్రమను, ప్రయాణాలలో ఆనందాన్ని కలగచేయటము, అలాగే స్పోర్ట్స్ వ్యూగా తీసుకోవడం, స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయటం, ఇలాంటివన్నీ కూడా న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి మంచి గ్రిప్ రావడం కోసం, అలాగే అనేక రకమైనటువంటి వృత్తులలో ఉన్న వారికి కూడా మంచి జరగడానికి చక్కగాను ఆయన మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నారు. ప్రయాణాలలో ఆనందం దొరుకుతుంది, ఎంజాయ్ చేసే ప్రాంతాలకు వెళ్తారు, స్పిరిచువల్ గ్రోత్ పెంచుకోవడానికి వెళ్తారు, అనేక రకమైనటువంటి లబ్ధి సమకూరుతుంది. ఈయన మీకు దశమ స్థానాన్ని కూడా తన పంచమ స్థానం వీక్షణ ద్వారా చూస్తున్నారు. దీని మూలంగా కూడా మీకు ఉద్యోగంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మంచి ఒక పునాది వేసుకోగలుగుతారు. దానివల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ అంతా క్లియర్ అవుతుంది. అలాగే ఈ యొక్క సప్తమాన్ని చూడటం అంటే వ్యయ స్థానాన్ని చూడటం, అలాగే పంచమంతో దశమ స్థానాన్ని చూడటం, నెక్స్ట్ 9th వీక్షణ చేత మీకు మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 9th హౌస్ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 9th హౌస్ ద్వారా అంటే మీ యొక్క 9వ ఇంటిని బృహస్పతి ఈ యొక్క చతుర్థం అవుతుంది. అక్కడి నుంచి ఈయన చూసేది మాత్రం మీకు ఈ యొక్క దశమ క్షేత్రాన్ని చూస్తారు. మకర రాశి వారికి ఉద్యోగంలో బాగుంటుంది, అలాగే మంచి జరిగే అవకాశం అనేక రకాలుగా మీకు ముందుకు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ 2వ ఇంటిని కూడా చూస్తాడు, అక్కడ రాహు ఉంటాడు. రాహు ద్వారా వచ్చే కలహాలను, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ను తగ్గించే అవకాశాలు చాలా వరకు కలుగుతున్నాయి. అలాగే మీ కోప స్వభావం పెరుగుతుంది. రాహు 2లో ఉండబట్టి దుర్భాషలు, కొంచెం పేషెన్స్ తగ్గిపోవడం, తద్వారా అనేకమైనటువంటి వివాదాలలో చేరుకోవడం జరుగుతుంది. దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు అలాగే మీకు అష్టమంలో కేతువు ఉన్నారు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్, మనసు అటు ఇటు లవ్వుగుతుంది. పెద్దవాళ్ళకి ఏం చేయాలా చేయలేకపోవడం, ఏది ముందుకు పడదు. అలాగే మీకు కూడా అనేక రకమైన క్రానికల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగరు, థైరాయిడ్ ఇలాంటి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెద్ద పేగుకు సమస్యలు రావడం, ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచుకున్నట్లయితే కొంత మీకు ఎన్ని ఒత్తిళ్ళున్నా కొంత బయటపడే అవకాశం స్టార్టింగ్ నుంచి కొంచెం కొద్దిగా తగ్గుతూ క్రమేణా చాలా పీస్ఫుల్నెస్ మీరు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు శని భాగవంతుడు వచ్చేసి మీరు రాశాధిపతి, ద్వితీయాధిపతి, తృతీయంలో ఉన్నారు. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. మ్యారేజ్ కాని వారికి జీవిత భాగస్వామి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారి ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత మీ కుటుంబంలో కూడా దినదినాభివృద్ధిగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ మిమ్మల్ని మీరు మైమరచి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. సంతానం అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. మీరు అనుకున్న అన్ని విధాల విజయాన్ని చక్రం తిప్పగలుగుతారు. స్వస్తి.